పొద్దున్న లేచిన కాంచి కష్టపడాలా. నువ్వు పడుకోవడానికి ఎంత కష్టపడతావో తెలుసా? బిడ్డలు ఎవరు కూడా నేను కదిలీకుండా చేసుకొని నిద్రపోతావు. నీకు రుచికరమైన కూర కావాలి అని అంటే మీ ఆయన్ని తగాదాడిని తెప్పించుకొని తింటావు. కానీ నువ్వు చేయలేని పని ఏంటి ఒకటి ఉంది. అది ఏంటంటే నువ్వు కష్టము అనుభవించైనా నీ సాక్ష్యము చెప్పి నీ బంధువులు నీ స్నేహితులు ఎవరో ఒకరి దగ్గర నీ సాక్ష్యం పంచుకొని, దేవుడు నాకు ఇలా చేశాడండి, దేవుడు నన్ను ఇలా కనికరించాడండి, నేను ఎంత వేగంగా మాట్లాడేవాడినో ఇంత తక్కువగా చేశాడంటే, ఇదిగో నేను ఇన్ని కష్టాలు నా శరీరం ద్వారా అనుభవించాను, కానీ నా దేవుడు నాకు అన్ని విధాల సహకారంగా ఉన్నాడు, అది ఈ దేవుడే, మనందరికి సరిపోయిన దేవుడే అని ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు?